గత కొంతకాలంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ ఒడిదుడుకుల్లోనే సాగుతోంది. మంచి హిట్లే వచ్చినా అవి ఎన్టీఆర్ రేంజ్ కాదు. నాన్నకు ప్రేమతో మంచి టాక్ రాబట్టుకున్నట్టే. కానీ నందమూరి ఫ్యామిలీలో వచ్చిన చీలిక కారణంగా అభిమానులు కూడా విడిపోవడంతో ఫాలోయింగ్ మునుపటంత స్ట్రాంగ్ గా లేదు. ఈ విషయం ఎన్టీఆర్ కూడా ఈ మధ్యనే గమనించాడు. తనకంటూ ఉన్న ఫాలోయింగ్ ని, తన అభిమానులని పెంచుకోకపోతే తన కెరియర్ కి గట్టి దెబ్బ ఎదురవుతుందని గ్రహించిన యంగ్ టైగర్ ఇప్పుడు ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో పడ్డాడు. నిజానికి నందమూరి ట్యాగ్ తోనే వచ్చినా ఇప్పుడు ఇక తనకంటూ ఒక ఇమేజ్ ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే అభిమానులకి దగ్గరయ్యే ప్రయత్నాలు ఎక్కువ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఏదో ఒకిద్దరు అభిమానుల్ని కలిసే అలవాటున్న తారక్ ఇప్పుడు షూటింగ్ స్పాట్ లో కూడా ఫ్యాన్స్ ని కలిసి వారితో ఫోటోలు దిగుతున్నాడు. దీనికోసం అతను రోజు కొద్ది సమయం కేటాయిస్తున్నాడు. ఇది తెలిసిన నందమూరి అభిమానులు మళ్లీ ఎన్టీఆర్ కి చేరువవుతున్నారు. ఎలాగైనా యంగ్ టైగర్ ని కలుసుకోవాలంటూ బారులు తీరుతున్నారు. గతంలో ఇలా తరచుగా ఫ్యాన్స్ ని కలుసుకుని తన ఫ్యాన్ బేస్ ని మరింత పెంచడానికి చిరంజీవి నిత్యం తప్పించేవారు. షూటింగ్ అయిపోయాక కూడా ఫ్యాన్స్ కోసం గంట సమయం కేటాయించి అందరితో ఫోటోలు దిగేవారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా చిరంజీవిని ఫాలో అయిపోతూ ఫ్యాన్స్ మనసులు దోచుకుంటున్నాడు. ఈ మధ్యనే చెన్నైలో జనతా గ్యారేజ్ షూటింగ్ లోనే ఎన్టీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపించింది. దాదాపు ఒకే రోజులో 3 గంటల పాటు అభిమానుల కోసం కేటాయించి వారితో మాట్లాడుతూ ఫోటోలు దిగుతూ గడిపాడు యంగ్ టైగర్.